డబ్బుంటే ఏదైనా చెల్లిపోతుందా? ప్రభుత్వాధినేతలకు దగ్గరగా ఉండొచ్చా? రాజ్యాంగేతర శక్తిగా ఏదైనా చేయొచ్చా? ట్రంప్ సర్కార్లో రాజ్యాంగేతర శక్తిగా ప్రతి దాంట్లోనూ వేలు పెడుతున్న ఎలాన్ మస్క్ తీరు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీస్తుందా? డొనాల్డ్ ట్రంప్ 2.0లో కీలక బాధ్యతలు చేపట్టిన ఎలాన్ మస్క్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. డోజ్ అధినేత హోదాలో ఎలాన్ మస్క్ అతి చేస్తున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వారం క్రితం ఏం పని చేశారో చెప్పండని మస్క్ ఆదేశించడం, అతనికి ట్రంప్ వత్తాసు పలకడాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. కొందరు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక తన టీంలోకి ఎలాన్ మస్క్ ను తీసుకున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ కు అధిపతిగా మస్క్ కు నియమించారు ట్రంప్. ఇక ప్రభుత్వ ఖర్చును తగ్గించే పనిలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని భావిస్తున్నారు. అయితే మస్క్ తీరు విమర్శలకు, ఉద్యోగుల ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీస్తున్నాయి. గత వారం ప్రభుత్వం కోసం మీరేం పని చేశారంటూ ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు లేఖ రాశారు ఎలాన్ మస్క్. అయితే దీనిపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. మస్క్ ఈమెయిల్ కు సమాధానం చెప్పకూడదని పలు సంఘాలు నిర్ణయించాయి. అయితే మస్క్ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ ఉద్యోగులను ఆదేశించారు. ఎలాన్ మస్క్ ఈమెయిల్ కు 10 లక్షల మందికి పైగా ఉద్యోగులు స్పందించినట్టు వైట్ హౌస్ ప్రతినిధి లివెట్ తెలిపారు. అందులో తాను కూడా ఉన్నట్టు వివరించారామె. గత వారం ఏం చేశామో చెప్పడానికి కేవలం నిమిషంన్నర సరిపోతుందన్నారామె. విధుల్లో భాగంగా తాము ఏం చేశామో చెప్పడానికి కొందరు ఉద్యోగులు నిరాకరించారు. 21 మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. కీలకమైన ప్రజాసేవ విభాగాన్ని మస్క్ కూల్చివేస్తున్నారని విమర్శించారు ఉద్యోగులు వీడిన వర్కర్లు. ట్రంప్ కేబినెట్ లో ఎలాన్ మస్క్ సభ్యుడు కాదు. అయితే తొలి మంత్రివర్గ సమావేశంలో డోజ్ చీఫ్ హోదాలో పాల్గొంటారని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఇలా తమ ప్రభుత్వంలో మస్క్ కు చాలా ప్రాతినిధ్యం ఇస్తున్నారు ట్రంప్. మొత్తానికి ఏం పని చేస్తున్నారో చెప్పండి అంటూ ప్రభుత్వ ఉద్యోగుల్ని మస్క్ ఆదేశించడం హాతాబిగా మారింది.